గత 2 రోజులుగా రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తోటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. మహిళా మంత్రిగా వారు మాట్లాడిన మాటలను మహిళా లోకం ఖండిస్తుందన్నారు. అమ్మ సురేఖ మహిళలు బతుకమ్మ పండుగ ఆనందంగా గడుపుతున్న సందర్భంలో మీ చర్యల ద్వారా వారు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు కోసం ప్రతిపక్షం పోరాడుతుందన్నారు. బాధ్యత గల మంత్రిగా మీరు అవి అమలు చేయాలన్నారు. వాటి అమలు గురించి ప్రజలు అడుగుతున్న సందర్భంలో మూసి వెంట ప్రభుత్వం చేస్తున్న చర్యలకు కేటీఆర్ కి బీఆర్ఎస్ పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమను తట్టుకోలేకే విమర్శించడం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే విమర్శలకు దిగుతూ డైవర్షన్ పాలిటిక్స్ కి దిగుతున్నారని మండిపడ్డారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ప్రభుత్వ చర్యలపై విరుచుకుపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకటేశ్వర్లు, మరి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సోదరులు నన్ను హృదయపూర్వక నమస్కారం. గత 2 రోజుల నుంచి పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో సురేఖ గారు వారి పైన సోషల్ మీడియాలో ఏదో ట్రోల్ అయిందని బాధపడుతూ 2 రోజులు నిద్రాహారాలు మాన్నా దీనికి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ అని అబద్ధపు ప్రచారం చేస్తూ అనేక ఆరోపణలు చేస్తూ తోటి మహిళలను చూడకుండా సాక్షాత్తు నువ్వే స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఒక మహిళ అని కూడా చూడకుండా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆ అపవాదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నెట్టడం యావత్ మహిళా లోకమంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అమ్మ సురేఖ గారు తెలంగాణలో మహిళలందరూ కూడా ఎంతో గొప్పగా భక్తి శ్రద్ధలతోని బతుకమ్మ ఆడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ బతుకమ్మ సందర్భంగా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని ఆనందంగా గడుపుతున్నటువంటి మహిళా లోకానికి నిద్ర లేని రాత్రులు నువ్వు చేస్తున్నటువంటి చర్యల ద్వారా మహిళా లోకమంతా కూడా బాధపడుతున్నారు. మహిళా వితంతువులకు 4000 పెన్షన్ అన్నారు, అది అమలు చేయండి. లేక మహిళలు కళాశాలకు పోతున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అవి అమలు చేయండి. క్యాబినెట్ మంత్రి సోదరి కొండ సురేఖ గారు అనాలోచితమైనటువంటి మాటలు ప్రజలను బాధపెట్టే విధంగా, ముఖ్యంగా మహిళలను బాధపెట్టే విధంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని వారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. మీరు ఆరోపణ చేసినటువంటి మాటల మీద నిలబడతారా, లేకుంటే క్షమాపణ చెప్తారా? నిలబడితే నిరూపించండి. మీ దగ్గర ఏమైనా సబూత్ ఉంటే నిరూపించండి. నిరూపించడం కాదు, నాతోటి కాదు అనుకున్నప్పుడు క్షమాపణ చెప్పండి. కానీ పుష్ప సినిమాల డైలాగులు లెక్క తగ్గేదే లేదంటే ఆ పుష్ప సినిమా తీసినటువంటి హీరోనే ఈరోజు నీపై ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం ఇండస్ట్రీ అంతా కదిలింది. ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే మహిళలందరూ కూడా మీకు అంత చిన్న చూపుగా కనబడుతున్నారా అని. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆదర్శవంతంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి, గౌరవమైనటువంటి మాటలు మాట్లాడాలి.
మరి ఈ మూడిట్లలో మీరు ఏ దానికి కూడా మీరు మాట్లాడినట్టుగా కనబడతలేదు. దానికి ఉదాహరణ కూడా నేను చెప్తాను. మొట్టమొదటిగా సమంత ఫోన్ యొక్క ట్యాపింగ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని విడదీసిల్లని చెప్తారు. నిన్ననేమో నాగార్జునకే చెప్పి సమంతను రమ్మన్నారని చెప్తారు. 6 నెలల క్రితం ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లేస్లో సెంట్రల్ జైలు ఉండాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊరికొసకు ఉండాలని చెప్తారు. ఈ గతి తప్పిన ఆలోచన విధానము, మాటలు, మీ ధోరణి అంతా చూస్తే మీ మాటకు విలువ లేదు, మీ మాటకు విలువ లేదన్నది ఈరోజు తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు.